జీవితంలో కొన్నిసార్లు మనకనిపిస్తుంది ఎందుకు నా జీవితంలోనే ఎన్ని కష్టాలొస్తున్నాయి అని. మనసు బాధతో నిండిపోతుంది. ఎవరూ మనల్ని అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ సమస్యల లేకుండా జీవించడం లేదు. భగవంతుడు మన జీవితంలో కష్టాలను పంపించేటప్పుడు మనల్ని పడగొట్టడానికి కాదు, మనల్ని బలంగా మార్చడానికి పంపిస్తాడు. ఒక చిన్న విత్తనం నేలలో పడితే అది చీకటిలోనే ఉంటుంది. మట్టిలో ఒత్తిడిని భరిస్తుంది. వర్షం పడుతుంది, గాలి వస్తుంది. కాని ఆ విత్తనం ఎప్పుడూ అడగదు, ఎందుకు నాకిన్ని కష్టాలు అని. అది నమ్ముతుంది, ఈ కష్టం తర్వాత నేనొక పెద్ద చెట్టుగా మారుతాను అని. మన జీవితమూ అలానే ఉంటుంది. ఈరోజు మీరు బాధలో ఉన్నారా? మీరు ఒంటరిగా అనిపిస్తుందా? ఒక్కసారి శ్రీకృష్ణుణ్ణి గుర్తుచేసుకోండి. కృష్ణుడు చెబుతాడు, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు, నేను నీతోనే ఉంటాను అని. ఈ మాట గుర్తుపెట్టుకుంటే మనసులో ఉన్న భయం నెమ్మదిగా పోతుంది, బాధ తగ్గుతుంది, ఒక చిన్న చిరునవ్వు మన ముఖంలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ జీవితంలో ఉన్న కష్టం రేపటి మీ విజయానికి కారణమవుతుంది. అందుకే ఎప్పుడూ నిరాశపడకండి. మీ హృదయంలో నమ్మకం ఉంచండి, భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు చూస్తారు, బాధ నెమ్మదిగా పోయి మీ జీవితంలో శాంతి, ఆనందం, సంతోషం నిండిపోతాయి. ఇలాంటి ఆధ్యాత్మిక మాటలు మీకు నచ్చితే స్పిరిచువల్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.